మరి రెహబాము ఇజ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి సమయంలో రెహబాము పెద్దలను అనుసరించకుండా పిల్లలను వారి యొక్క ఆలోచన విధానాలను అనుసరించడం ద్వారా అక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి. కాబట్టి రాజ్యము రెండుగా చీలిపోయింది. ఇజ్రాయెల్ రాజ్యము, యోధా రాజ్యం. ఇజ్రాయెల్ రాజ్యముకు 10 గోత్రాలు డివైడ్ చేయబడ్డాయి. యోధా రాజ్యానికి 2 గోత్రాలు డివైడ్ చేయబడ్డాయి. పిల్లరా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే యోధా వారు 2 గోత్రాలు అయినప్పటికీ కూడా యెరూషలేమును కనిపెట్టుకుని ఉన్నారు. యెరూషలేములో దేవుని కొరకు జరగవలసినటువంటి క్రమాలన్నింటినీ కూడా నమ్మకముగా జరిగిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు యెరూషలేములకు వెళ్ళనివ్వకుండా రాజు ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఈ విగ్రహమే యెహోవా, మీరెవరో యెరూషలేముకు వెళ్ళద్దు, మన యొక్క రాజపరిపాలన పట్టణము షమ్రోన్ అని చెప్పి ఒకప్పుడు రాజుల కాలంలో ఇజ్రాయేలీయులు షమ్రోనును రాజధానిగా ఏర్పాటు చేసుకుని భయంకరమైన విగ్రహారాధన, ఒక విగ్రహం తయారు చేసుకుని, ఈ విగ్రహమే యెహోవా, మనం యెరూషలేముకు వెళ్ళవలసిన పని లేదని చెప్పి సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో వారు ముందుకు కొనసాగడం జరుగుతూ వచ్చింది. అయితే యోధా వారు మాత్రం కొద్దిమంది అయినప్పటికీ కూడా దేవునికి మహిమాంతంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆలయంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ వచ్చారు. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తూ వచ్చారు. మరి టోటల్గా ఇజ్రాయేలును పరిపాలించినటువంటి 20 మంది రాజులు, యోధా వారిని పరిపాలించిన 20 మంది రాజులు, ఇజ్రాయేలును పరిపాలించిన 19 మంది రాజులు. వారి యొక్క పేర్లు అవన్నీ కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ పోట్లాట, భయంకరమైన పోట్లాట, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అలా వస్తున్నారు. ఒకరోజు ఇజ్రాయెల్ పక్షానేమో కొరోబాను, యోధా వారి పక్షానేమో అబియా అనేటువంటి 2 రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన యుద్ధము ప్రారంభం అవుతా ఉన్నారు. ఆ యుద్ధం చేసుకోవటానికి ఇశ్రాయేలు పక్షానేమో 8 లక్షల మంది, యోధా వారి పక్షానేమో 4 లక్షల మంది యుద్ధానికి రెడీ అవుతున్నారు. వాస్తవంగా మన ఆలోచన ప్రకారం యుద్ధంలో ఎవరు జయిస్తారు? ఎక్కువ మంది ఎవరుంటే వారే జయాన్ని పొందుతారు. మరి 8 లక్షలు ఎక్కడ, 4 లక్షలు ఎక్కడ? 8 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నప్పటికీ వారు మనుషులు కనపడటానికి సైన్యం గొప్పగా ఉంది, కానీ వాస్తవంగా వారు జీవము కలిగిన దేవుని పక్షమున వారు లేరు. కాబట్టి యోధా వారు 4 లక్షల మంది అయినప్పటికీ కూడా వారి మీద సవాళ్ళు ఇస్తున్నారు. గొలియాతు, మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపేస్తానని సవాలు విసురుతున్నప్పుడు దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా తనకి ఎదురుకి వెళ్ళి జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వెంత అని ఓడించగలిగాడంటే కారణం చెప్పండి. అతనేమో విగ్రహారాధికుడు, దావీదేమో దేవుని పక్షమున నిలిచేవాడు. ప్రియులారా, అంత గొప్ప గొలియాతును కూడా జయించగలిగిన శక్తి చిన్న వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఇతడు దేవుని పక్షం, అతనేమో అపవాది సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. కండలు ఉన్నాయి, సైన్యం ఉంది, ఎన్నో ఉన్నాయి, అంగీకరించలేదు. మరి ఏట్లో
కొన్ని రాళ్ళు ఏరుకొని వడిశాలలో రాయి పెట్టి తిప్పుకుంటూ, సుమతి లేని ఫిలిష్తీయుడా, జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వెంత అని చెప్పి అతనిపై రాయి వేసి అతన్ని పడగొట్టడం జరిగింది. యుద్ధము యెహోవాది అని చెప్పి అతని కత్తి తీసుకుని అతన్ని చంపివేయడం జరిగింది. కారణం ఏంటంటే, ఎంతమంది ఉన్నా ఎంత గొప్పవాడైనా దేవుని పక్షంగా లేడు కాబట్టి దేవుడు అపజయం ఇచ్చాడు. దేవుని పక్షంగా ఉన్న వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అలాగే 4 లక్షల మంది జనం 8 లక్షల మంది ఉన్న వారికి సవాళ్ళు ఇష్టం ఏంటి? కారణం ఏంటంటే, మేము మా దేవుని సన్నిధిలో జరపవలసిన కార్యక్రమాలు జరుపుతున్నాం. దేవుని సన్నిధిలో మేము కలిగి ఉండవలసిన భక్తి జీవితాన్ని మేము కాపాడుకుంటున్నాం కనుక దేవుడు మా పక్షానే ఉంటాడు అనే ధైర్యం, విశ్వాసం. యుద్ధానికి వెళ్ళకముందే ఈ మాటలు యోధా వారు ఇశ్రాయేలీయుల ఎడల పలుకుతూ ఉన్నారు. అలాగే మనము కూడా దేవుని బిడ్డలుగా ఆయన మహిమ కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా ధైర్యవంతులుగా నిలబడగలం, ధైర్యవంతులుగా మాట్లాడగలం. ఈరోజు ఆ ఆలోచన విధానాలు మనం కలిగి ఉన్నామా? ఒకసారి గమనించవలసిందిగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. వీరు దేవుని పక్షాన కార్యాలు చేస్తున్నారు. వారు దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవితాన్ని ప్రారంభించారు. వ్యత్యాసం గమనించాలి. దేవుని పక్షంలో ఉన్న వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇష్టానుసారమైన నిర్ణయాలతో నింపబడిన వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. అబ్రహాము లోతుతో ఏమన్నాడంటే, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో నువ్వే కోరుకోమన్నాడు. ఒక ప్రాంతమేమో ఏదేను తోట వలె ఉందంట, పచ్చగా పాలు తేనెలు ప్రవహించేలా ఉందంట. ఒక ప్రాంతమేమో భయంకరమైనటువంటి కొండలు, తినటానికి గొర్రెలకు ఆహారమే లేదు. ఏ ప్రాంతం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే 4 మాటలు ప్రార్థన చేసుకొని, మరి నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి దేవా, నన్ను ఎటు వెళ్ళమంటావు అయ్యా అని ప్రార్థన చేసుకున్నాడా? ఎవరు? లోతు ప్రార్థన చేసుకోలేదు. లోతు ప్రార్థన చేసుకోకుండా ఎవరి కంటికి నచ్చినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, వెళ్ళాడు. కానీ అబ్రహాము ఆ కొండల ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా, తన హృదయంలో ఏమాత్రం ఆలోచించకుండా, ప్రభువా ఈ కొండల ప్రాంతానికి వెళ్ళే అవకాశం నాకు ఇచ్చావు, నాకును నా గొర్రెలకును కావలసిన ఆహారాన్ని ఏ దినానికి ఆదాయం మీరే సమకూర్చున్న దేవా అని చెప్పి ఆ కొండలోకి వెళ్ళిపోయాడు. ఆ కొండల మధ్యలో ఆ అగ్ని మేత వేస్తూ తృప్తికరంగా బ్రతుకుతున్నాయి. అంచెలంచెలుగా మంద విస్తరించబడతా ఉంది. కానీ లోతు కొన్నాళ్ళ పాటు బాగానే ఉన్నట్టుగా ఉంది. ఆ తర్వాత శోధనకు గురయ్యాడు. ఎందుకని? ప్రాంతం బాగానే ఉంది, ఆ ప్రాంతంలో నివసించే మనుషులు మంచివారు కాదు. చివరికి ఏవు కుటుంబాన్నే ఒక భయంకరమైనటువంటి శోధన, ఆ లోతు కుటుంబాన్ని ఒక భయంకరమైనటువంటి శోధన వెంబడిస్తూ ఉంది. పర్సనల్ శోధన వెంబడిస్తూ ఉంది. తట్టుకోలేని పరిస్థితుల్లో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో చాలా భయంకరమైన అపజయానికి గురయ్యాడు. ఇప్పుడు అతని పక్షాన వెళ్ళి యుద్ధం ఎవరు చేశారంటే, అబ్రహామే అతని పక్షాన వెళ్ళి యుద్ధం చేశాడు. ఇక్కడ మీరు గమనించాలి. కంటికి కనపడే సమృద్ధి నాకు చాలా హ్యాపీగా ఉందనుకున్నాడు, కానీ అది శోధనగా మారింది. ఏమీ లేని బండభూముల్లోనికి వెళ్ళిన అబ్రహాము తన యొక్క మంద, తన యొక్క పనివారు, తన యొక్క కుటుంబము అంచెలంచెలుగా ఆశీర్వదించబడటం ప్రారంభించారు. కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ దేవుని మాటకు లోబడటం. కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడటం. ఈరోజు దేవుని బిడ్డలైన వారు ఖచ్చితంగా దేవుని పరిధిలో ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపించే విధంగా ఉండాలి. మాట కలుపుకొని జీవించే విధంగా ఉండాలి. యోధావారు కొద్దివారైనప్పటికీ కూడా ఎవరు చేయవలసిన పని వారు దేవుని కొరకు చేస్తే కుటుంబాలు ఐకమత్యంతో కలిసి పని చేసుకుంటూ
వారి పనిని వృద్ధి చేసుకున్నారు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏమండి, దేవుని పని చేసేవారు దేవుని పని చేస్తూ ఉంటే కుటుంబాలుగా పనిచేసుకునేవారు వారి కొరకు నియమించబడిన పనిని కలిసి చేసుకోవాలి. కుటుంబంలో కూడా చక్కగా వారి కొరకు నియమించబడిన పనులను కలిసి చేసుకునే విధంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. అప్పుడు అభివృద్ధి కనపడుతుంది, ఐక్యత కనపడుతుంది. పనిలో ఉన్నటువంటి ఆ బలహీనత కానీ తేలికతత్వం కానీ ఇరువురికి అర్థమవుతుంది అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో నీవు స్త్రీవి కనుక నువ్వు పగలంతా పనిచేయాలి, అలసిపోవాలి, ఎండకి ఎండాలి, వానకి తడవాలి, పనిచేయాలి, సంపాదించాలి, ఇంటికి వచ్చిన తర్వాత మరలా చేయవలసిన పనులన్నీ కూడా నువ్వే చేయాలి. మేము మాత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని మేము ఆ సెంటర్కి ఈ సెంటర్కి తిరిగి ఆ వాళ్ళతో వీళ్ళతో ఏమండి మరి ముచ్చట్లు పెట్టుకొని ఎప్పుడుకో వస్తామో మేము రావటంతోనే మాకు సకల సౌకర్యాలన్నీ కూడా టేబుల్ మీద తీసుకురావాలి. అవసరమైతే మేము తినలేకపోయినా మాకు స్పూన్తో తినిపించాలన్న టైంలో ఉన్నారు ఈరోజు పురుష సమాజం. వీళ్ళరా గమనించాలి, ఐక్యత, కలిసి పనిచేసుకోవటం అది బైబిల్ ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పదం. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమనే పదం ఎవరి నోటి నుండి అయితే వస్తుందో వారు కలిసి కష్టపడేవారు, కలిసి పనిచేసుకోనేవారు, కలిసి బాధ్యతలను గుర్తించి అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అలాంటి వారి కుటుంబాలు ఎలా ఉంటాయి? సంతోషంగా సమాధానంగా ఉంటాయి. ఎందుకంటే ఒకరి కష్టాలు ఒకరు ఎరిగినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమే వేరుగా ఉంటుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. కలిసి పని చేసుకోవాలి, కలిసి కష్టపడాలి, అడుగులు ముందుకు వేసే విధంగా ఉండాలని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. మరి అనుభవాలలో ఎంతమంది ఉన్నారు? అనుభవాలు లేకపోతే అనుభవాలలో ఉండాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అలా ఎవరున్నారండి? యోధా జనాంగం ఉన్నారు. అలా చేసుకుంటూ దేవుని కొరకు వారు ప్రత్యేకంగా ఉన్నారు. కాబట్టి మేము దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాం. విజయాలు